మనిషి మెంటాలిటీ ఎంత ఫూలిష్గా ఉంటుందో ఒక చిన్న స్టోరీతో చెప్తా వినండి. ఒకసారి ఒక మనిషి కోకిలతో ఇలా అన్నాడు, నువ్వు నల్లగా లేకపోయినుంటే ఇంకెంత బాగుండేదో కదా అని. సముద్రం దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉప్పగా లేకుండుంటే ఎంత రుచిగా ఉండేదో నీ నీరు అని. గులాబీ దగ్గరికి వెళ్ళి, నీకు కింద ముళ్ళు లేకుండా ఉండుంటే ఇంకెంత అద్భుతంగా ఉండేదో అని. చూసారా, కోకిలలోని ఆ కంఠస్వరాన్ని, ఆ తీయమైన పాటని ఆస్వాదించలేకపోయాడు. సముద్రం యొక్క విశాలత్వాన్ని చూడలేకపోయాడు. గులాబీ యొక్క ముగ్ధత్వాన్ని కంటితో కనలేకపోయాడు. తనకి వాటిలో ఉన్న లోపాన్ని కనపడినాయి, కానీ వాటిలో ఉన్న అందం, వాటి యొక్క టాలెంట్ కనపడలేదు. ఇలాగే ఉంటారు బయట ప్రపంచంలో. ఎప్పుడు చూడు లోపాలని వెతుకుతూ ఉంటారు. అసలు ఫస్ట్ ఎదుటి వారిలో లోపాలు కాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. సహజంగా వాళ్ళకి భయభర్త వచ్చింది, దాన్ని మనం వెలికి తీయాలి చేతనైతే. లేదంటే తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. అంతేకాని వాళ్ళ లోపాలను ఎత్తి చూపించడం వల్ల వాళ్ళు ఇంకా డీగ్రోత్ అయిపోతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. చేతనైతే మీరు వాళ్ళకి మంచి చేయండి, లేదు అంటే మంచిగా మాట్లాడండి, నవ్వుతూ పలుకరించండి. చేతనైతే కొంచెం సహాయం చేయండి. ఇంతకు మించి ఇంకేమీ చేయొద్దు. ఓకే కదా?